మారుదాం మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం. పండుగ ప్రగతికి నిండుగా, మారుతాం మారుతాం మారుతాం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా, వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. సర్కారు వందకుంది స్వచ్ఛతనే కోరుకుంది, మారుతాం మారుతాం మారుతాం. పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉండాలి. పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి, పల్లెలన్నీ పచ్చదనం ఉండాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల సిరిమల్లె చిందులు వేయాలిరా, మారుదాం భలే మారుదాం మారుదాం. స్వచ్ఛమైన తెలంగాణ బిడ్డలం, స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం, స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం. మరి రంగదాముల పల్లె గ్రామ ప్రజలకు మరొక్కసారి తెలియజేయడమే, వచ్చే వర్షాకాలంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి జ్వరాలు కేవలం ఒక దోమకాటు వల్లనే వస్తది కనుక మరి దోమలు, ఈగలు అనేటి వృద్ధి చెందకుండా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి లేదు. మనం ఎప్పటిలాగే మన ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల కూడా ఎప్పటికప్పుడు శుభ్రతను పాటించాలి. మనము మన ఏమంటే బ్లీచింగ్ పౌడర్ తో గాని లేదా డెటాల్ తో గాని ఒక బకెట్ నీళ్లలో కలుపుకొని ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల కూడా ఆ నీటిని తీసుకున్నట్లయితే ఈగలు, దోమలు అనేటివి ఉన్నాయి. మరి ఈగల, దోమల గురించి ఎప్పుడైందని మీరు అనుకోవద్దు. దయచేసి దోమకాటు వల్ల మనకు డెంగ్యూ జ్వరం వచ్చినట్లయితే ఒక ప్రైవేట్ దవాఖానలో ఒక 5 రోజులు ఉంటే, ఐసీయూలో ఉంటే రోజుకు 10,000 రూపాయల ఛార్జ్ కేవలం ఐసీయూలో మాత్రం వేస్తారు. అదొక 50,000 అవుతుంది, మందులకు ఒక 20,000 అవుతుంది, మొత్తం 70,000 రూపాయలు అవుతాయి కేవలం ఒక దోమకాటు వల్లనే. ఈ దోమలు ఎక్కడ ఉంటాయంటే మన ఇంట్లోకి వస్తాయి. ఎట్లా వస్తాయి? మన ఇంట్లో పరిశుభ్రంగా ఉండకపోతే, మన ఇంటి ముంగట పరిశుభ్రత లేకపోతే, మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజ్ లో చెత్తలు వేస్తాం. మనం మిగిలినటువంటి అన్నం, కూరలు అల్ల వేస్తాం. దయచేసి అట్లా వేయద్దు. మన ఇంటి ముంగట ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ ఉంటుందో ఆ డ్రైనేజ్ కూడా నీట్ గా ఉంటేనే మనకు ఈ దోమలు, ఈగలు అనేటివి ఉన్నాయి. ఈగల వల్ల ఏం జరుగుతాయంటే మనం తినే ఆహారం మీద ఈగలు ఎక్కువగా వాలినట్లయితే దాని వల్ల కూడా వాంతులు, విరోచనాలు అవుతాయి. వాంతులు, విరోచనాలు అయినప్పుడు ఏమైతుందంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి కనుక అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినట్లయితే మనకు వెంటనే గ్లూకోజ్ పెడతారు, యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తారు. దయచేసి ఇవన్నీ గమనించాలి. అందరూ కూడా ఎప్పటికప్పుడు మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యంగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ పరిసరాల పరిశుభ్రత మీద చక్కటి పాటను వినిపించాల్సిందిగా మా మిత్రుడు ప్రవీణ్ ను కోరుతున్నాం. నివాసము
వచ్చే స్థాయి జీవనం పాత టైర్లు కొబ్బరి బొండాలే ఆహారం పొద్దు మాపు పాటి పడి చేస్తాయి సంసారము అందులోనే గుడ్డు పెట్టి పెంచుల సంస్థానము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల బహిరంగ మలమూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము తెలుసుకొని మసులు గుట్ట నిండా ఆరోగ్యము ఆదమర్చి ఉన్నవో ఆగుతుంది ప్రాణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల పడి చేత్త వేరు వేరు చేయాలి పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించపోతే నీ ఒళ్ళు నష్టము నీతోనే పడాలి మార్పుకు తొలిబీజము ప్రతి పౌరుడి ప్రయత్నములో పరిమళించు గ్రామము సీనియర్ కళాకారులు మా అశోక్ అన్న గారు పాడి వినిపిస్తారు. హలో యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక యువత నిర్వీర్యమవుతుందో క్రమశిక్షణ లేక భవిత ప్రశ్నార్థకమవుతుందో ఒక పద్ధతి లేక కల్తీ మందు కలవాటి పడి మరి మందు దొరకక లొల్లి చేసి నరాలు గుంజి నడవలేక వాళ్ళు మన యువకులు నేడు పిచ్చి చేసలేక పిచ్చాసు పత్రులా పాలైతుందయ్యో క్రమశిక్షణ లేక భవిత పద్ధతి లేక ఆ రోజు వాడిని చంపేదాకా ఇడిచిపెట్టాడు. లొల్లి పెట్టుకుంటే ఇక వాడిని ఎదుర్కొన్న మన తరం కాదు.
తల్లిని చూడాడు, తండ్రిని చూడాడు, అక్కని చూడాడు, చెల్లెని చూడాడు. మన ఎంబట 24 గంటలు తిరిగినోడైనా కూడా వాడిని కూడా చూడాడు, ఏది చూడాడు. వాడి లోపల డ్రగ్స్, గంజాయి అనే మాయ వాటితో ఎన్నో తప్పులు చేస్తాయి. మటర్లు చేపిస్తుంది, మానభంగాలు చేపిస్తుంది, దొంగతనాలు చేపిస్తుంది. మరి ఈ డ్రగ్స్, గంజాయి ఎంత ప్రమాదకరం కనుక ఈ డ్రగ్స్, గంజాయి అనేది ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. మీ పిల్లలకి అలవాటు కాకుండా మీరు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మీ పిల్లలు ఉన్నత చదువుల నిమిత్తం వివిధ పట్టణాలలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ కు బానిసలయ్యే అవకాశం ఉంటది, గంజాయికి బానిసయ్యే అవకాశం ఉంటది. కనుక వాటి బారిన పడకుండా మన పిల్లల్ని ఎప్పటికప్పుడు వారు ఏం పని చేస్తున్నారు, వారు చదివితే ఎట్లా చదువుతున్నారు, వాడి దినచర్య ఎట్లా ఉన్నది, వాడు ఎట్లా ఉండేటోడు ఎట్లున్నాడు అనే దాన్ని కూడా గమనించాలి. డ్రగ్స్, గంజాయి తీసుకునేటోడి కళ్ళు ఎర్రబడతాయి, చెప్పలు లోపలికి పోతాయి, కడుపు లోపలికి పోతుంది, వాడి కాళ్ళు చేతులు వణుకుతాయి. అంటే వాడి ప్రవర్తనలో మార్పు చాలా వరకు వస్తుంది. మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టుగా వాడికి అలవాటు అనేది ముదిరినట్లయితే కష్టమైతుంది. అది ముదరక ముందే వాడిని మన చేతిలోకి తెచ్చుకుంటే మన బిడ్డ, ఎదిగిన బిడ్డ మన చేతికి అందుతాడు. లేకపోతే వాడు బంగారు భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉంటది. తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోటి పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు చదివించి గొప్ప స్థాయిలో మన పిల్లలు ఉండాలనుకుంటాం, కానీ వాడి గొప్ప స్థాయిలో ఉండే దేవుడేరు. కానీ ఈ గంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాడి బంగారు భవిష్యత్తు నాశనమై అర్ధాంతరంలోనే వాడు చనిపోయే ప్రమాదం ఉంటది. కనుక దయచేసి తల్లిదండ్రులు పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోజు పిల్లల దినచర్యను తెలుసుకోవాలి, వాళ్ళ ప్రవర్తన గురించి తెలుసుకోవాలి. అప్పుడప్పుడు మనం వెళ్తూ చూసి రావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన గ్రామ సెక్రటరీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, అందరికి పెద్దలకు, గ్రామ పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.